ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరతారు. అలాగే కన్నా కాలేజ్కి బయలుదేరతాడు. ఇద్దరు కూడా అలా వెళ్తూ బస్ స్టాప్ లో నిలబడ్డంతో అక్కడికి శైలు వల్ల అన్నయ్య అయితే వస్తాడు. ఇక తన ఫ్రెండ్స్ తో శైలు వల్ల అన్నయ్య కావాలని మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వేనా ఆ 5 అన్నదమ్ములకి ఆడదిక్కువి అంటూ ఇక మహాని తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కన్నా కోపంతో ఇక అతని మీదకి వెళ్ళబోతుంటాడు. ఇంకా శైలు అన్నయ్య, రేయ్ ఏంట్రా కొట్టేద్దామని, అంత సీన్ లేదు. మీ అన్నని నా చెల్లెల చుట్టూ తిరగద్దని చెప్పు. ఇంకొక్కసారి తన చుట్టూ తిరిగితే నేను ఏం చేస్తానో కూడా తెలీదు. అయినా ఆ రౌడీ గల్లు ఏం చేస్తారు? ఏదైనా చెయ్యాలి అనుకుంటే నాలాంటి వాళ్ళు చేస్తారు. చూడు, నువ్వు వాళ్ళ కోసం ఆ ఇంట్లో ఇలా రోడ్డు మీద పడి కష్టపడే కంటే నాతో పాటు మా ఇంటికి వచ్చేయచ్చుగా. నిన్ను అడుగు బయట పెట్టకుండా చూసుకుంటాను అంటూ ఇక శైలు అన్నయ్య మహాతో తప్పుగా మాట్లాడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి వాడన్న మాటలకి బాధపడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇక కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు అలా వెనక్కి రావడం చూసి ఇక అక్కడే ఉన్న మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి, ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతూ వస్తున్నావు? ఏమైంది? మా తాయారత్తేమన్నా అనిందా? లేక ఎవరేమన్నా అన్నారా? చెప్పమ్మా అంటూ ఇక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న కన్నా జరిగిందంతా కూడా ఇక మాధవ్కి చెప్తాడు. ఒక్కసారిగా మాధవ కోపంగా కేశవని అలాగే చక్రికి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. ఇక ఇద్దరూ రావడంతో నలుగురు కలిసి నేరుగా ఇక చక్రి అయితే, ఆ ఆదిగాడు అంతం పని చేశాడా అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ ఇక చక్రి వైపు చూస్తుంటే, నేను పెట్టిన పేర్లే వాడికి. అయినా మీరేంటండి ఇంట్లో అందరి మీద నోరేసుకుని పడిపోతారు, ఒక్కరిని కూడా మాట్లాడనివ్వరు. మరి వాడన్ని మాటలు అంటుంటే కనీసం వాడికి ఎదురు సమాధానం కూడా చెప్పడం రాదా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి ఏడుస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి ఏడుపును చూసి మాధవ, రేయ్ ఏంట్రా నువ్వు తననెందుకు అంటున్నావు? ముందు వాడి పని పడదామంటూ ఇక నలుగురు కూడా నేరుగా బస్టాండ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ బస్ స్టాప్ లో నలుగురు కుర్రోళ్ళు వేసుకుని ఇక శైలు అన్నయ్య వచ్చే వాళ్ళ వైపు పొగరుగా చూస్తుంటాడు. ఇక చక్రి అయితే, రేయ్ ఏంట్రా ఇందాకేదో వాగేవంట అని అంటుంటే, ఏంటి ఈ నలుగురిని వేసుకునొచ్చావు? వీళ్ళని చూసి నేను భయపడిపోతాననుకున్నావా? చూడు, నేను అస్సలు భయపడ్ను అంటూ ఇక శైలు అన్నయ్య మహావైపు చూస్తూ మాట్లాడతాడు. ఒక్కసారిగా ఇక మాధవ అలాగే చక్రి కేశవ ముగ్గురు కూడా మహాలక్ష్మిని ముందుకు పిలిచి, చూడండి ఇందాక వీడు అన్న ఒక్కొక్క మాటకి ఒక్కొక్క సమాధానం వెళ్ళాలి అంటూ ఇక మహాలక్ష్మినే వాడితో కొట్టిస్తారు. ఒక్కసారిగా వాడైతే మహాలక్ష్మి కొట్టడంతో కోపం తెచ్చుకొని ఇక వాళ్ళ మీదకి తిరగపడ్డంతో ఇక నలుగురు అన్నదమ్ములు కూడా శైలు వాళ్ళ అన్నయ్యని ఎరగదీస్తారు. ఇక శైలు వాళ్ళ అన్నయ్య అయితే భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మహాలక్ష్మి నలుగురితో కలిసి ఇంటికైతే వస్తుంది. కానీ జరిగింది తలుచుకొని తను చాలా బాధపడుతుంది. అలా బాధపడ్డంతో అక్కడ ఉన్న చక్రి, ఏంటి మీరు? అసలు నేను మిమ్మల్ని చూస్తున్నానా? అసలు మీరు ఎలా ఉండేవాళ్ళు? ఇదేంటండి ఇలా మారిపోయారు? వాడెవడో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా మూలలు కూర్చుని బాధపడుతున్నారా? అసలు మీరెందుకు ఇలా అయిపోయారు? మహాలక్ష్మి అంటే ఎలా ఉండాలి? ఒక్కొక్కరిని దడదడలాడించాలి అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం మౌనంగా తల కిందకి దించుకుంటుంది. ఇంతలో కొంతసేపటికి ఇంటి ముందుకి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఒక్కసారిగా ఆటో శబ్దానికి అందరూ కూడా ఆశ్చర్యపోతూ బయటకైతే వెళ్తారు. ఇక శైలు వల్ల అమ్మ నాన్న ఇక ఆది శైలు అన్నయ్యని తీసుకుని నేరుగా అక్కడికైతే వస్తారు. అలాగే ఆ ఏరియా పెద్ద మనిషిని కూడా తీసుకురావడంతో ఇక శైలు తల్లి, రేయ్ ఎవడ్రా నా కొడుకుని ఇలా
రక్తం వచ్చేలా కొట్టింది. రండ్రా రండి అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే కొంతసేపటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి గుమికూడుతారు. ఇక పోలీసులు కూడా రావడంతోనే ఇక శైలు వాళ్ళ నాన్నగారైతే, సార్ ఇదిగోండి సార్, వీళ్ళే ఈ నలుగురి నా కొడుకుని ఇలా రక్తం వచ్చేలా కొట్టారు అంటూ ఇక నలుగురు వైపు చూపించడంతో ఇక అక్కడే ఉన్న కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా, చూడండి సార్, వీడు మా ఇంట్లో వాళ్ళతో తప్పుగా ప్రవర్తించాడు, అందుకే వాడి మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఇక వాళ్ళిద్దరూ అయితే పోలీసులకి నచ్చ చెప్తూ ఉంటే మహాలక్ష్మి మాత్రం అది చూసి కోపంతో బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇక కన్నా అయితే, వద్దు వద్దుదినా, నువ్వొద్దు, బయటికి వెళ్ళొద్దు అంటూ ఇక కన్నా ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడికి తాయారు అలాగే వాళ్ళన్న కూడా వస్తారు. ఇక వాళ్ళిద్దరు కూడా, సార్ వీళ్ళ నలుగురు పెద్ద రౌడీలు, వీళ్ళు ఇలాగే అందరిళ్ల మీదకి వెళ్లి గొడవ చేస్తూ ఉంటారు, ఇంతకుముందు మా ఇంటి మీద కూడా వచ్చి నాన్న గొడవ చేశారు అంటూ ఇంకా తాయారు అలాగే వాళ్ళన్న మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ, ఏంటి నా కొడుకులు మీ ఇంటి మీదకొచ్చి గొడవ చేశారా? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఏయ్, అవకాశం దొరికింది కదా అని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిజంగానే మీకు ఇల్లు లేకుండా చేస్తాను అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే, చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడో? చెప్పాం కదా సార్, వీళ్ళు పెద్ద రౌడీలని అంటూ ఇక శైలు తల్లిదండ్రులిద్దరూ కూడా ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్, రేయ్ ఏంట్రా నలుగురు కలిసి ఒక్కడ్నే ఇష్టం వచ్చినట్టు చితకబాది తిరిగి మీ తప్పేమీ లేనట్టు ఇలా మాట్లాడుతున్నారు, నడవండి, మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తాను, నడవండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే చక్రిని అలాగే కేశవని మాధవని కన్నాని స్టేషన్కి తీసుకెళ్లాలని ముందుకు వెళ్లబోతుంటే ఇక మహాలక్ష్మి అయితే ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఒకసారిగా మహాలక్ష్మి అరుపులకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి, సార్ ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, నేను అలాగే నా చిన్న మరిది కన్నా ఇద్దరం కలిసి బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇదిగో ఇతనొచ్చి నలుగురు కుర్రోలతో అక్కడ నాతో మిస్బిహేవ్ చేశాడు, అలాగే ఇష్టం వచ్చినట్టు తప్పుగా మాట్లాడాడు. మరి తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పాలి కదా, అందుకే వాడికి బుద్ధి చెప్పాం, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు అంటూ ఇక మహా మాట్లాడుతుంటే మహా మాటలకి అక్కడ ఉన్న శైలు తల్లి, ఏంటి నా కొడుకు నీతో తప్పుగా ప్రవర్తించాడా, అలా అని ఈ రౌడీ వెధవలు చెప్పమన్నారా అంటూ ఇక శైలు తల్లైతే గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి నిజంగానే శైలు వస్తుంది. అందులో వాళ్ళ తప్పేమీ లేదు, తప్పంతో ఇదిగో వీడిదే అంటూ ఇక శైలు ముందుకొచ్చి వాళ్ళ అన్నయ్యని చూపిస్తుంది. ఒక్కసారిగా ఇక శైలు వాళ్ళ అన్నయ్య ఏయ్ అని గట్టిగా అరవడంతో, చూడండి సార్, నిజంగానే వీళ్ళు చాలా మంచివాళ్ళు, నేను కేశవాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అది వీళ్ళకి ఇష్టం లేక కావాలని వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ ఇంకా శైలు మాట్లాడుతూ ఉంటే శైలు మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, ఏయ్ ఏంటే వాడి మీద కావాలని కేసు పెడితే మరి వీడికి తగిలిన గాయాలు వీటి గురించి సమాధానం చెప్పు అని అంటుంటే, చెప్తున్నాను కదా, వీడికి ఒళ్ళు కొవ్వెక్కి తనతో తప్పుగా మాట్లాడితే దానికి బుద్ధి చెప్పారు, దానికి వాళ్ళ తప్పేముంది, ముందు కొడుక్కి బుద్ధి చెప్పు అంటూ ఇంకా శైలు అయితే తన తల్లితో మాట్లాడుతుంటే ఇక చూసారా ఇది నలుగురు ముందు ఎలా మాట్లాడుతుందో అసలు అంటూ ఇంకా శైలుని కొడుతుంటే అక్కడ ఉన్న ఎస్ఐ, ఏంటమ్మా ఇదంతా, అయినా ఇలా వాళ్ళ మీద కోపాన్ని ఈ రకంగా చూపిస్తున్నారా అని అంటుంటే, చూడండి మేం వాళ్ళ మీద కేసు పెట్టాం, వాళ్ళని అరెస్ట్ చేయండి, అప్పుడు గాని వీళ్ళకి బుద్ధి రాదు అంటూ ఇక శైలు అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటే, ఎస్ఐ చూడండి మీరు చెప్పినట్టుగానే వీళ్ళని అరెస్ట్ చేస్తాం, కానీ
మీ అమ్మాయి సంగతేంటి? మీ అమ్మాయే వాళ్ళ మీద కేసు పెడతారంటే ఒప్పుకోవట్లేదు అని అంటుంటే ఇక అక్కడ ఉన్న మహాలక్ష్మి, సరే సార్, వాళ్ళు మా వాళ్ళ మీద కేసు పెట్టారు, నేను కూడా ఇతని మీద చీటింగ్ కేసు పెడతాను, ఇతను నన్ను ర్యాగింగ్ చేశాడని అలాగే నాతో తప్పుగా ప్రవర్తించాడని ఇప్పుడే కేసు తీసుకోండి అంటూ ఇక మహా మాట్లాడడంతో ఒక్కసారిగా వాళ్ళైతే షాక్ అయిపోతారు. అక్కడ ఉన్న తాయారు అయితే, ఏయ్ ఏంటిదంతా? నువ్వు వీళ్ళని వెనకేసుకురావడం కోసం నీ మీద నువ్వే ఎందుకు తప్పుగా చూపించుకుంటున్నావు? అసలు నీకు బుద్ధుందా అని అంటుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, అసలు నీకు బుద్ధుందా? ఇంత వయసు వచ్చింది, నీ కూతురు జీవితం కోసం ఈ కుటుంబం ఎంతలా కష్టపడిందో కూడా నీకు తెలుసు, కానీ అదేది మనసులో పెట్టుకోకుండా ఇలా వీళ్ళ పరువు తీయడానికి తగుదునమ్మా అంటూ అందరితో కలిసొచ్చావు, అసలు నీకు బుద్ధుందా అంటూ ఇక మహాలక్ష్మి అయితే తాయారు నోరు మోయిస్తుంది. ఒక్కసారిగా తాయారైతే, అమ్మో అమ్మో ఎంతకి తెగించావు అని అంటూ ఉంటే ఇక వాళ్ళైతే, మా పరువంతా పోయింది, అసలు ఈ కొంపలో ఆడవాళ్లే ఉండరు, ఇదిగో వీడు సొంత భార్యనే చంపేశాడు అంటూ మాట్లాడుతూ ఉంటే, చూడండి సార్, నా పేరు మహాలక్ష్మి, నేను యాదగిరిగుట్టలో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్ని, మాకు కోట్ల ఆస్తుంది, కానీ వాటన్నింటినీ వదులుకొని ఇదిగో ఈ చక్రితో పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చాను. ఈ ఇంటికొచ్చి నేను 4 నెలలవుతుంది. నేను సంతోషంగానే ఉన్నానే. అన్ని కోట్లలో పుట్టినా అంత ఆస్తితో ఉన్నా ఇక్కడ నాకు ఎటువంటి లోటు లేకుండా వీళ్ళను చాలా అంటే చాలా సంతోషంగా చూసుకుంటున్నారు. మరి వీళ్ళకెందుకు వీళ్ళు నచ్చట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, ఈవిడ వీళ్ళ మేనత్త ఈ ఇంటి మీద కన్నేసి కావాలని వీళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేసింది, దాన్నే నిజమని గుడ్డిగా అందరూ నమ్ముతున్నారు అంటూ ఇక మహా అయితే గట్టిగట్టిగా ఎస్ఐ ముందు చెప్పడంతో ఇక శైలు వల్ల అమ్మా నాన్న కూడా నోరుముస్తారు. శైలు అయితే, చూడండి సార్, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అలాగే నేను కేశవని ప్రేమించడం వల్లే వీళ్ళు వాళ్ళ మీద కేసు పెడుతున్నారు, ఇందులో వీళ్ళ తప్పేమీ లేదు. వీడు ఒక రౌడీ వెధవ, రోడ్డు మీద జులాయిగా తిరుగుతూ ఉంటాడు, వీడికి ఏవో 4 దెబ్బలు తగిలాయని దాన్ని వీళ్ళే కొట్టారని ఇలా వాళ్ళ మీద కేసు పెట్టడం ఏమాత్రం కూడా బాలేదు. వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే కోర్టుకొచ్చి నేను కూడా సాక్ష్యం చెప్తాను, వాళ్ళు చాలా మంచి వాళ్ళని అంటూ ఇక మహాలక్ష్మితో సపోర్ట్గా శైలు కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆండాలైతే శైలు ఇచ్చిన వార్నింగ్కి మహా ఇచ్చిన వార్నింగ్కి అక్కడి నుంచి కోపంగా ఇంటికైతే వెళ్తుంది. ఇక అప్పటికే ఇంటికి వచ్చిన గాయత్రి కుటుంబం, గాయత్రి ఇక తాయారు కోపాన్ని చూసి, ఏమైందమ్మా అని అడగడంతో, ఇంకేమవుతుంది, ఆ దిక్కుమాల కొంపలో ఎప్పుడు గొడవలే, ఎంతసేపు నన్నే ఆడిపోసుకుంటూ ఉంటారు అంటూ ఇక తాయారు అయితే అక్కడ జరిగిందంతా ఇక గాయత్రికి చెప్తుంది. ఒక్కసారిగా గాయత్రి జరిగింది విని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఎంత జరుగుతున్నా నువ్వు ఇలా సైలెంట్గా ఎలా కూర్చున్నావు? పదమ్మా పద, వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్దాం అని అంటుంటే, నోరు ముయ్యవే, నువ్వెందుకు అక్కడికి అని అంటుంటే, అమ్మా నువ్వొకటి మర్చిపోయినట్టున్నావు, బావా నన్ను పెళ్లి చేసుకునే టైంలో నువ్వు నాన్న కలిసి బావ కాళ్ళ మీద పడి బావని ప్రాధేయపడ్డావు, కేవలం మీకోసం బావ తన ప్రేమని కూడా వదులుకొని నన్ను మీతో పంపించాడు, అంత మంచి కుటుంబానికి సహాయం చేద్దామంటే నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావంటూ ఇక అక్కడి నుంచి గాయత్రి కోపంగా ఇక ఆండాల్ని దూరంగా, తాయార్ని దూరంగా తోసేసి అక్కడికైతే వెళ్తుంది. ఇక గాయత్రి కూడా శైలు మహాలక్ష్మితో కలిసి ఇంకా ఎస్ఐకి ఈ కుటుంబం చాలా మంచిదంటూ మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇద్దరు కూడా ఆఫీస్